ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్ రావుకు భాగమున్నట్లు దర్యాప్తులో అధికారులు వెల్లడించారు. ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావుతో పాటు నవీన్ రావు సూచనలతోనే పలువురి ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. రాజకీయ నేతలతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారుల ఫోన్లపైన నిఘా పెట్టినట్లు తేలింది. ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డితో పాటు ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రాస్, దివ్య ఆ జాబితాలో ఉన్నట్లు తాజాగా బహిర్గతమైంది. హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన ఈ కేసులో దర్యాప్తు అధికారులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో పలు కీలక అంశాలను వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే మాస్టర్ మైండ్ అని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో ఇంకా చాలా దర్యాప్తు చేయాల్సి ఉందని, అందుకు విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను విచారించడం కీలకమని న్యాయస్థానానికి విన్నవించారు. ఇంటర్పోల్ బ్లూ నోటీస్ ద్వారా వారిద్దరిని భారత్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నాన్ బైలబుల్ వారెంట్లు జారీ అయిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల పాస్పోర్ట్లను జప్తు చేయాలని రీజనల్ పాస్పోర్ట్ అథారిటీకి దర్యాప్తు అధికారి ప్రతిపాదించినట్లు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన డేటాతో పాటు ఎస్ఐబికి సంబంధించిన 62 హార్డ్ డిస్క్లను నిందితులు ధ్వంసం చేసి కీలక సమాచారాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు.